హాయ్ అండి. క్యాలీఫ్లవర్ కర్రీ ఎలా ఉంది అనేది వీడియో అనమాట. ముందుగా ఇది కర్రీ వీడియో. ఇప్పుడు ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. లెట్స్ గో. ప్రాసెస్లోకి వచ్చేసాం. ఏంటంటున్నారా? అదిగోండి, క్యాలీఫ్లవర్ అలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని అదిగో స్టవ్ మీద బాండిల్లో వేడి నీళ్ళు పెట్టుకొని ఈ వేడి నీళ్ళల్లో క్యాలీఫ్లవర్ వేసేసి కొద్దిగా సాల్టు, కొద్దిగా ఉప్పు వేసి అలాగా ఒక 2 నిమిషాలు అట్లా ఉడకనివ్వాలి. 2 నిమిషాలు అట్లా ఉడికితే చాలు. అవి 2 నిమిషాలు ఉడకనివ్వాలి. పక్కనైతే మసాలా రెడీ చేసుకుంటున్నాం అన్నమాట. ఏమేమి వేస్తాననేది చూపిస్తారండి. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. పెను అయితే బాగా వేడైపోయిందండి. ఆయిల్ వేసుకున్నాను. ఇంకా దాంట్లోకి కావాల్సినవి వచ్చేసి అదిగో తెల్లగడ్డ, వెల్లుల్లి ఒక 7-8 రెమ్మలు, ఒక ఆనియను, ఒక టమాటో, జీడిపప్పు ఉంటే వేసుకోవచ్చు. నా దగ్గర అయితే ప్రజెంట్ జీడిపప్పు లేకుండా ఉండింది. అందుకే నేను జీడిపప్పు ప్లేస్లో శనగగింజలు, వేరుశనగ గుళ్ళు వేసుకున్నాను. ఒక చిన్న చెక్క, ఒక 3 అవే 3 పట్టా మొగ్గ అంటాం కదా, అవి 3, ఒక 2 పచ్చిమిర్చి, అది తిరగమాతలు వేసుకోవాలి. నేను ఇలా వేసుకున్నాను అనమాట. అయితే బాగా మగ్గిపోయింది. ఇప్పుడు అదే పెనంలో మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. కొద్దిగా అంటే కొద్దిగా, చిటికే ఏమంటారు, ఒక స్పూను, మళ్ళీ కొంచెం. ఇప్పుడు ఆ కాలీఫ్లవర్ అయితే ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత దాన్ని స్టీమ్ చేశాను. అదే పక్కన పెట్టాను కదా, అది వీడియో క్లిప్ అనేది మిస్ అయింది. ఇంకా అది ఒక 2 మినిట్స్ అట్లా వాట్ చేసి పక్కన పెట్టుకొని మళ్ళీ అదే పెనంలో కొద్దిగా ఆయిల్ వేసాను. ఇందాక మసాలా అంతా వాడ్చుకున్నాం కదా, ఆ మసాలాను అయితే మిక్సీకి పట్టేసుకోవాలి. అదైతే పక్కన మిక్సీకి పట్టే ప్రాసెస్లో పక్కన పెట్టానేమో అనుకుంటున్నా నేనైతే. అదే అయి ఉండొచ్చులే. ఇదిగోండి, ఒక బిర్యానీ ఆకు, కొద్దిగా ఆవాలు వేసినట్టున్నాను, ఇంకా మసాలా. ఇదిగోండి, అది మసాలాని మిక్సీకి పట్టేశాను. ఇప్పుడైతే అదొక 2-3 నిమిషాలు అట్లా బాగా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు అలా కలబెడుతూనే ఉండాలి, అడుగు అంటకుండా. నేనైతే అలా కలబెడుతూనే ఉన్నాను. ఇంకా కలబెట్టిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇంకా మిగిలిన ఐటమ్స్ అంతా వేస్తున్నాను. కొద్దిగా పసుపు, అదిగోండి ఒక 1/2 స్పూన్ వేసాను. ధనియాల పొడి, అది 1 స్పూన్ వేయాల్సి ఉండే, అది 2 సార్లుగా వేసిన నేను. అలా ఉంటుంది. అసలే మనం జీనియస్ కదా, అదన్నమాట. అదిగో కారం పొడి 1.5 స్పూన్ వేసాను. ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళండి. మీరు స్పైస్ తినేదైతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. నేనైతే బాగా స్పైస్ తగ్గించేసాను కాబట్టి కొద్దిగా వేసాను. ఇదిగోండి, కొద్దిగా వాటర్ వేసి అలాగా బాగా కలిపెట్టాలి. తగినన్ని వాటర్, అంతే, ఎక్కువేం కాదు. ఇదిగోండి, ఉప్పు కూడా అండి టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి. మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు. అదిగో వచ్చేసింది. ఏమొచ్చేసింది అంటున్నారా? క్యాలీఫ్లవర్ అండి. క్యాలీఫ్లవర్ వేసేసి ఇప్పుడైతే కలిపేస్తున్నాను. ఇదొక 5 మినిట్స్ అట్లా ఉడకనివ్వాలి. ఇదిగోండి, కొద్దిగా వాటర్ వేసానులేండి, అది మిస్ అయినట్టుంది ఎక్కడో. వాటర్ వేసాను, కలిపేసాను. మిషన్ కుడతా ఉన్నానా ఇప్పుడు కొద్దిసేపు పక్కన కూర్చుంటే ఒకే ఆవలింతలండి బాబోయ్. వాయిస్ ఓవర్ ఇవ్వాలంటేనే విరక్తి వచ్చే మాదిరిగా ఆవలింతలు వస్తున్నాయి. ఇదిగోండి, ఇదైతే ఉడికిపోవచ్చింది ఆల్మోస్ట్. చపాతీలోకి సూపర్గా ఉంటుంది. చపాతీ, రైస్లోకి
చపాతీలకి రెండిట్లకి బాగానే ఉంటుంది. నేనైతే ఆ రోజు చపాతీ చేశాను. పిల్లలైతే సూపర్ అనుకొని తినేశారు. వీడియో ఎలా ఉంది అనేది మాత్రం మీరు ఖచ్చితంగా వీడియో చూసి కామెంట్ చేయండి. మీ ఇంట్లో కొత్తిమీర ఎక్కువ ఉందా, ఎక్కువ వేసావమ్మా అంటారేమో. ఎక్కువే కాదు, ఫ్లేవర్ బాగుంటుంది కదా అనేసి వేసాను. అది కూడా ఒక్క 2 మినిట్స్ అట్లా, 2 మినిట్స్ కూడా కాదులేండి, ఆవిరికే కొత్తిమీర బాగా ఉడికిపోతుంది. అదిగోండి, అదైతే రెడీ అయిపోయిందనమాట. కర్రీ రెడీ అనమాట. ఇంకా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని తినడమే. అదిగో బౌల్లోకి షిఫ్ట్ చేసేసాను. కర్రీ అయితే మాత్రం నిజంగా చాలా బాగుందండి. నేనైతే వీడియోలు తీసి పెట్టుకుంటాను. నాకు టేస్ట్ నచ్చితేనే మీకు షేర్ చేస్తాను, లేదంటే మాత్రం నేను పెట్టను. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, సపోర్ట్. బాయ్.